నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 5వ అధ్యాయము. భగవంతుని యొక్క యశోవైభవముల మహత్వము, దేవర్షియగు నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము. 1వ శ్లోకము. సూత ఉవాచ అథతం సుఖమాసీన ఉపాసీనం బృహచ్చవాః దేవర్షి ప్రాహ విప్రర్షిం వీణాపాణి స్మయన్నివ. సూతుడు వచించెను. అనంతరము వీణాపాణి అయి మహాయశస్వియగు దేవర్షి నారదుడు తన సమీపమున కూర్చునియున్న వ్యాస మహర్షితో దరహాసపూర్వకంగా ఇట్లు నుడివెను. నారద ఉవాచ. 2వ శ్లోకం. పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏమవా. నారద మహర్షి ఇట్లు పలికెను. వ్యాస మహాత్మ, నీవు శారీరకముగా మానసికముగా సంతుష్టుడవై ఉన్నావా? 3వ శ్లోకము. జిజ్ఞాసితం సుసంపన్నమపి తే మహదద్భుతం కృతవాన్ భారతం యస్త్వం సర్వార్థ పరిబృంహితం. నీవు మహాభారతమును రచించితివి. అది మిగుల అద్భుతమైనది, సకల పురుషార్థ ధర్మములతో సుసంపన్నమైనది. అందువలన నీ జ్ఞాన పిపాస పూర్తిగా తీరి ఉండవచ్చును. 4వ శ్లోకము. జిజ్ఞాసితమధీతం చయత్తత్ బ్రహ్మ సనాతనం తథాపి శోచస్యాత్మా నమ కృతార్థ ఇవ ప్రభో. ప్రభు, నీవు సనాతన బ్రహ్మతత్వమును గూర్చి చక్కగా అధ్యయనము చేసితివి, అవగాహన చేసుకొంటివి. ఇట్లు మహాద్భుత కార్యమును సాధించినను కృతకృత్యుడు కాని వాని వలెను ఏదో వెలితితో ఖిన్నుడవై విన్నట్లు తోచుచున్నది. అందుకు గల కారణము ఏమి? ధన్యవాదములు.